నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. ఈరోజు నాతో ఒక ప్రముఖ సెలబ్రిటీ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల యువకుల మనసులు దోచే అందగాడు, ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పోలికలతో ఉన్నటువంటి యువకుడు ఉప్పల బాలు ఈరోజు నాతో ఉన్నాడు. బాలు నమస్తే. నమస్తే అండి. ఎప్పుడు వెళ్తున్నావు బిగ్ బాస్కి? అంటే నీ గురించి ఇంట్రడక్షన్ చాలా మంచిగా చెప్పానా? ఏమన్నా తెలియదు. తెలీదా? ఆంధ్ర అందగాడు అన్న, రెండు తెలుగు రాష్ట్రాల అందగాడు అన్న, నిజమా కాదా? నేను అందగాడిని. అందగాడివే. అందగాడివా అందగత్తివా? అందగాడు అందగత్తిగా చెంప పలుగుతుంది. అందగాడే. ఎప్పుడు వెళ్తున్నావు బిగ్ బాస్కి? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. కన్ఫర్మేషన్ వచ్చిందా? రాలేదు, తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నా. అదేంటి ఇప్పుడు అగ్ని పరీక్ష అని అందరూ వెళ్తున్నారు కదా, మరి నువ్వు ఉంటావు అనుకుంటే అదేంటి? అగ్ని పరీక్ష అనేది అది నాకు తెలియదు, ఇలా ఇలా ప్రాసెస్ నాకు తెలియదు. అప్పటికి ప్రాసెస్ తెలియదు అన్నట్లు. దాని గురించి ఇక వెళ్దాం అనుకున్నా కానీ అగ్ని పరీక్షకు ఇక డైరెక్ట్ మనని అవన్నీ తెలియదు. కామన్ పిక్స్ నేను కూడా కామన్ మీటింగ్లే, ఆ విషయాలు నాకు తెలియదు. ఒకవేళ తీసుకుంటే వెళ్తా అదృష్టంగా. నువ్వు వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు, చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ కు నేను వెళ్ళాలని చాలా మంది మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ వెళ్తాను. నీకైతే ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని. బిగ్ ఏం చేస్తావు బిగ్ బాస్కి వెళ్ళి? నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తాను? ఎంటర్టైన్మెంట్ చేస్తా, ప్రజల్ని గేమ్లు ఆడతా. సోషల్ మీడియాలో చేయొచ్చు కదా, బిగ్ బాస్కి ఎందుకు? బిగ్ బాస్కి వెళ్తే రెండు రాష్ట్రాలు చూస్తారు. నన్ను చాలా మంది ఇలా అనుకున్నారు బ్యాడ్గా. దాంట్లోకి వెళ్ళినాక నేను నిజాయితీ ఏందో తెలుస్తుంది కానీ తెలియజేయాలని ప్రజలకు, అంతే. అవును, ఇప్పుడు నువ్వు ఎట్లాగో రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు తెలుసు, నేను మంచి ఉన్నాను, ఇంకా మంచి ఉన్నాను తెలియాలని బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. దానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడుకోవచ్చు, అందుకే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నుంచి అదే విషయాలు మాట్లాడతాను. బిగ్ బాస్ ఎందుకని నేను అనేది, అదే బిగ్ బాస్ చాలా మంది బిగ్ బాస్ మీద ఆ షోని ఒక పనికిమాలిన షో అంటున్నారు కదా, చాలా మంది అంటున్నారు. అవును, పెద్ద పెద్ద వాళ్ళు కూడా నన్ను నేను ఆ షోలో బంధించుకోలేను అనే ఒక కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే మరి నీలాంటి వాళ్ళకి అది యూజ్ఫుల్ ఏమో, ఇంకా ఫేమ్ వస్తుంది అంతేనా? ఫేమ్ అని కాదు కానీ బిగ్ బాస్కి వెళ్తే బాగుంటుంది. డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఫ్యామిలీ ఉపయోగపడతాయి. డబ్బులు అది ఇంపార్టెంట్ కాదు నాకు లైఫ్ లో. బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక, అంతే. నువ్వు కూడా పల్లవి ప్రశాంత్ లాగా చేస్తావు అయితే? వాడు దొంగ, నా కొడుకు వాళ్ళ నేను చేయను. డబ్బులు రైతులకు పంచుతానన్నాడు, పంచాడు ఎంతవరకు? వాడు పంచలేడు, వాడు దొంగ కాబట్టి పంచాడు. అదే విన్నారు. నువ్వైతే నువ్వేం చేస్తావు? ఒక 50 లక్షలు నీకు వస్తాయి బిగ్ బాస్ లో, నేను కంపల్సరీ ప్రజలకు పంచుతావు. నువ్వే పేదోడివి కదా. అవును, కొన్ని ఉంచుకుని కొంచెం పంచుతావు. మొన్న నువ్వేమన్నావు ఒక వీడియోలో, పల్లవి ప్రశాంత్ లాగా పేదోళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇస్తాను నేను చెప్పను, నేను నా ఇంట్లో ఇస్తాను. ఇంకోటి చెప్తున్నా, అదే నాకు ఒకవేళ పల్లవి ప్రశాంత్ లాగా ప్రజలకు పంచుతా అంటే నేను ప్రజలకు పంచుతా. కొన్ని డబ్బులు అంటే సగం పంచుతా, సగం మా ఇంట్లో వాడుకుంటా. మొత్తం వంచను అంటే నేను ప్రజలకు వంచను, మా ఇంట్లో మొత్తం యూజ్ చేసుకోవడం చెప్తా. నాకేంటంటే ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు 50 లక్షలు వచ్చినప్పుడు 25,000 ప్రజలకు ఇస్తే 25,000 మా ఇంటి వాళ్ళకి వాడుకుంటా. లేదంటే మా ఇంటి వాళ్ళకి వద్దు, మొత్తం ప్రజలకు వంచాలంటే అక్కడే నాగార్జున సార్కి టేజ్ మీద చేసి వస్తా. చెక్ కూడా నాకు వద్దని. ఎందుకంటే మా ఇంటి వాళ్ళకి కూడా తెచ్చుకొని చెక్. ఈ డబ్బులు మీరే వంచండి సార్ ప్రజలకు, నా వల్ల నేను ఈ టేజ్ మీద ఇచ్చిన 2 రాష్ట్రాలు చూస్తారు. ఆ బాలు అక్కడ ఇచ్చాడు కదా, ప్రజలకు పోయినట్లు అనుకుంటారు. నేను వచ్చిన తర్వాత కొంతమంది పంచి, కొంతమంది వాళ్ళు అనుకో నేను దెంగి దీన్ని అంటారు. అలా కాబట్టి నేను డబ్బులు తీసుకురాను, అక్కడ సార్ నాగార్జున సార్కి ఇచ్చేసి వస్తా చెక్కు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి సూపర్ గా ఉందని అంట, నిజమేనా? నా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, మంచిగా ఉందంటే బతకడానికి తినడానికి డబ్బులు ఉన్నాయి, బతుకుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, ఎంజాయ్ చేస్తాను అంతే. నెలకి ఎంత సంపాదిస్తున్నావు బాలు? నెలకి ఏం రావట్లేదు, వస్తాయి ఒక 50-60 వేలు వస్తాయి. మామూలు విషయమే, 50-60 వేలు అవి వచ్చేవి. ఈ మధ్యలో కొంచెం తక్కువ వస్తున్నాయి, 20-30-40 వేలు. ఇప్పుడు ఏదో బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నావంట, మంత్లీ 80,000 ఇస్తున్నారంట. ఏంటది? కిస్మత్ జైల్ మండి అని మండి పెద్దది. ఇప్పుడు అమ్మాయి గౌతమి చౌదరి, గౌతమ్ మేడం గారు, ఆవిడదేనది? ఆ మేడంది. ఆవిడదేనా? ఆ మేడంది. ఓకే. ఇప్పుడు ఏదో డిస్పర్స్ అయితే గొడవలు ఈ భార్య భర్తలకి తగులై ఇప్పుడు ఆవిడ మీడియాలో మాట్లాడుతుంది. తన భర్త ధర్మ మహేష్, అతనే కదా? ధర్మ మహేష్ వాళ్ళదే కదా. మేడం పర్లేదు, బాగా చూసుకుంటున్నారా? చాలా మంచిది మేడం, అయితే చాలా గుడ్ పర్సన్. మరి ఇప్పుడు ఆవిడ భర్త గురించి ఆవిడ మీడియాలోకి వచ్చి బయట మాట్లాడుతున్నారు కదా, మరి మోరల్ సపోర్ట్ గా నువ్వు మేడం ఏం కాదు ధైర్యంగా ఉండండి అని మాట్లాడేవా నువ్వు? లేదు, కానీ మేడం ఒకవేళ అవకాశం ఇస్తే నేను సపోర్ట్ చేస్తాను. ఆ విషయం నాకు తెలియదు కాబట్టి నేను ఓన్లీ ఆ బ్రాండ్ కు వీడియోల వరకే చేయాలి కాబట్టి నేను చేస్తాను. కరెక్టే, మనిషికి మనిషి సపోర్ట్ గా. షూర్, మేడం ఒప్పుకుని కంపల్సరీ మేడం నేను సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తావు, భయపడదు. ధర్మ మహేష్ కానీ ధర్మ తాత వచ్చి నేను భయపడవు నిజంగా. అంటే నువ్వు ఆ మేడంతో ట్రావెల్ చేస్తున్నావు, వాళ్ళ హస్బెండ్ ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆవిడ చెప్పాను నిజాలేనా? అదే పక్క నిజాలే ఉంటుంది. మేడం మాత్రం జెన్యున్ మనిషి అని నేను అనుకుంటా పక్క. ఎందుకంటే నేను మేడంతో 3 నెలల నుంచి మాట్లాడుతున్నాను.
చాలా మంచిది, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా వ్యక్తిగతంగా చాలా మంచిది. అవునులే, ఒక ఆవిడ మనిషిని మాటలు చాలా కూడా చాలా జెన్యున్ గా కనిపిస్తుంది. మీరు తన మాటలు మాట్లాడితే మీరే వినొచ్చు. ఎగ్జాంపుల్ లేదు, చూస్తున్నాం ఆవిడలో నిజాయితీ కనపడుతుంది. ఆమెతో నేను జస్ట్ 3 నెలల నుంచి పరిచయము. జస్ట్ మా అమ్మకి హెల్త్ బాగాలేదని శనివారం ఒక వీక్ రాను మేడం అన్న, అట్లా 2-3 వీకులు లివ్ పెట్టా. ఏమనలేదు, మా విలేజ్కి వెళ్తే మా మమ్మీకి హెల్త్ బాగాలేదు మేడం వెళ్తానంటే కాల్ చేసి మన డబ్బులు పంపించాలి ఆ బాలని కాల్ చేసింది. మేడం చిన్న జిరం మేడం, డబ్బులు ఏమొద్దు మేడం, పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఆమె కాల్ చేసి మీ మమ్మీకి డబ్బులు పంపించాలంటే అప్పుడు అవసరం లేదు, అంత అవసరం కూడా లేదు ఆమెకు. అసలు నేను ఎవరో తెలియదు, ఏదో 3 నెలల నుంచి పరిచయం అవుతున్నా. అట్లా ఎవరు అడుగుతారు అబ్బా ఉన్న వాళ్ళు. పోనీ ఇప్పుడు నేనే రిచ్ పీపుల్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను, చాలా గుర్తుపలిసిన ఇంట్లో వాళ్ళన్నా అడగరు జీతం ఇచ్చి. ఆ మేడం అడిగిదంటే ఆమె ఎంత మంచిది, ఆమె మాట్లాడలేదు. ఆవిడ మాటల్లో హానెస్టీ కనపడుతుంది. నాకు కూడా తనను కాంటాక్ట్ అయ్యి తనకు సపోర్ట్ చేద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడకూతురు బయటకు వచ్చి మీడియాలో భర్త ఇలా ఇబ్బందులు పెడుతున్నాడని. అది నిజం మేడం చెప్పాలంటే, నిజంగా మేడం ఆయన అవమానిస్తారు కానీ మేడం నిజం చెప్పాలంటే బ్యూటిఫుల్ గా తను ఎలా అంటే అందరితో రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది. ఆమె ఇట్లా మొగలుతో మాటల్లో తెలుస్తుందిలే నిజాయితీ. ఆమె ఏంటంటే ఆమె మాటలు బిహేరు ఎవరైనా ఒక రెస్పెక్ట్ గా గౌరవించి గౌరవ అనే విషయం మాట్లాడదు. కానీ ఎవరిని రిచ్ పీపుల్ని పెద్ద పెద్దోళ్ళు ఆమె చూసింటది, ఎవరిని ఆమె దేకదు అట్లా. అలాంటివి ఆమెకు అలాంటివి అసలు తన కొడుకు భర్తనే అనుకుంటది. ఎప్పుడు అమ్మాయి అబ్బాయి ఆలోచిస్తుంది మేడమే. కానీ మేడం బయట ఇట్లా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఫ్రెండ్స్ దగ్గర తిరగాలి, పబ్బులకు వెళ్ళి పబ్బులు తిరగాలి, అలాంటి మేడంకి అలాంటి కోరికలు లేవు. చాలా జెన్యూన్ మనిషి. అవును, నిన్న ఎలా పెట్టుకున్నారు బ్రాండ్ అంబాసిడర్ అంటే? ఆవిడ అనుకుంటే సినిమాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, బ్రాండ్ అంబాసిడర్గా ఎవరినైనా పెట్టుకోవచ్చు. చాలా వెరైటీగా నిన్నెందుకు సెలెక్ట్ చేసింది ఆవిడ? నన్ను ఎందుకు చేస్తుందంటే మేడం అది కూడా చెప్తాను. నేను బెట్టింగ్ యాప్లు ఒకటి చేయలేదు. నేను బెట్టింగ్ యాప్లు చేయలేను, పాపం సొమ్ము నాకొద్దు. నేను ఏదైనా సరే కష్టపడి పని చేసుకుని నాకు నెలకు 50,000, 60,000, 30,000 వస్తే ఏదన్నా పాపం జాబ్ అయినా పర్లేదు చేసుకుని భర్త. కానీ నేను ఇలా మందిని మోసం చేసి నేను డబ్బులు అలాంటి తినాలంటే నాకు అలవాట్లేదని చెప్పిన. చెప్తే అది వీడియో చూసిందంట. మా ఫ్యామిలీ కోసం ఒకటి మాట్లాడు, మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఇట్లా మా అక్కకు భర్త చచ్చిపోయింది, మా డాడీ చచ్చిపోయింది, మా మమ్మీ ఒకతే ఉంటుంది, వాళ్ళ గోళ్ళకి టాబ్లెట్లు అవి నేనే కట్టాలి, వాళ్ళ బాధ్యతలు ఫుడ్ కానీ నేనే పంపించాలి, అవన్నీ నేనే పంపించాలి, నేను చెయ్యాలి కదా అని అట్లా మాట్లాడినా. సో అలా ఎంత అగ్రిమెంట్ ఎంత రాశారు అమౌంట్ మంత్కి? మంత్కు నాకు 60,000 ఇస్తుంది. 60,000 ఓ 8 రోజులు వెళ్ళాలి, నెలలో 8 రోజులు 8 days రావాలి, నెలకి 60,000. ఎంతకాలం అలా 1 year అగ్రిమెంట్ ఉంటుంది కదా? 1 year కంటిన్యూ పెట్టుకుంటున్నది అగ్రిమెంట్ అని కాదు. నేను ఎన్ని సంవత్సరాలు, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఆవిడకి? 16 బ్రాంచెస్ ఉన్నాయి. 16 బ్రాంచ్ అంతా హైదరాబాద్ చుట్టూ? హైదరాబాద్ మొత్తం, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరులో ఒకటి, మిగతా అన్ని హైదరాబాద్లోనే. వాళ్ళు ఇప్పుడు మీ అమ్మగారికి బాగా చూసుకుంటున్నావా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని? నాకు వచ్చిన డబ్బులు ఏంది వాళ్ళకి ఖర్చులకు డబ్బులు అవి ఇస్తున్నాను. కానీ ఇక ఎంత తీసుకున్నా మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు కాబట్టి కొంచెం అన్నది ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది. సింపతి కోసం చెప్తున్నావా బాలు నిజంగా నా కుటుంబాన్ని చూసుకోవాలని, లేకపోతే నీ ఒరిజినల్ క్యారెక్టరే అదే? నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇట్లా దొంగ మాటలు మాట్లాడి సింపతిగా దొంగేట్. ఇప్పుడు నేను దొంగేట్ పెట్టి నటించాలంటే చాలా ఉంటాయి వీడియోలు చేయాలనుకుంటే, అలాంటివి నేను ఎప్పుడూ చేయను. నాకు నచ్చినట్టు నేను బతుకుతా. నేను అంత అవసరం లేదంటే మా విలేజ్కి వెళ్ళి మా ఊరి గురించి ఇప్పుడు నేను అబోధం చెప్పొత్తా. ఇప్పుడు మా విలేజ్కి వెళ్తే మా చుట్టుపక్కల చెప్తారు కదా మాకేముంది ఇలా పరిస్థితి ఏంది అనేది. నాకన్నా మా చుట్టుపక్కల, ఇప్పుడు చుట్టుపక్కల అంటే పగలు కొట్లాడ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది, చాలా శాతం బంధువులు. ఒక మాట, మా విలేజ్కి వెళ్తే మా ఊర్లో మా ఇంటి పక్కల కాబట్టి మా ఊరు మొత్తం ఉంటారు కదా, ఊరు మొత్తం ఇప్పుడు బంగ్లాగడికి వెళ్ళి వాళ్ళని ఉప్పల్ బాల్ వాళ్ళ ఇల్లు ఏంటి పరిస్థితి అంటే పోనీ ఒక్కరిద్దరిగా అడిగితే ఓకే, ఊరు మొత్తం అబద్ధం చెప్పదు కదా. విలేజ్కి వెళ్తే ఇలా క్యారెక్టర్ ఏంది అనేది ఎవరైనా చెప్తారు. నేను సంపద కోసం నేను చెప్పాను. మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు అని తెలుసు, మా అన్న ఊర్లో ఆటో నడిపిస్తాను తెలుసు, ఊర్లో వంట పని చేస్తాను కూడా ప్రపంచం తెలుసు. నేను అబద్ధం చెప్పేంత అవసరం నాకు లేదు, నాకు అవసరమే లేదు, చెప్పి పెట్టేంత అవసరం కూడా నాకు లేదు. మా విలేజ్కి వెళ్తే చెప్తారు, మా అక్కకు భర్త చచ్చిపోయింది, మాకు కూలి పని చేస్తుంది, ఆమె కూడా మా ఇంట్లోనే ఉంటుంది. మా డాడీ చచ్చిపోయిండు, మా మమ్మీ నా దగ్గరే ఉంటుంది. మా చెల్లికి 2 కొడుకులు, ఎల్బినాలు ఉంటుంది. మా బావ కార్ డ్రైవర్, ఆమె ఒకటి ఇలాంటి ఒక రూమ్ లో ఉంటుంది మా చెల్లి. అబోధం ఉంటే నాతో పాటు వచ్చి ఒక వీడియో పెట్టండి, ఎందుకంటే మా పబ్లిక్ ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళని ఎప్పుడు చూపేలే. ఎందుకంటే ఒకసారి నీ తల్లిని చూపించవచ్చు కదా, మా అమ్మని కూడా గౌరవించినట్టు. మా అమ్మని చూపించా, కానీ మా చెల్లిని, మా అక్కని, మా అన్నయ్య పిల్లల్ని చూపించలే. ఎందుకంటే ఒకసారి అంటే ఇంతవరకు ఏ మీడియా కూడా అడగల. నేను 2 విషయాలు ఇంటర్వ్యూలు అడుగుతా. నేను నా కెమెరాస్ పట్టుకొని వస్తా,
నీ కుటుంబాన్ని కూడా సమాజానికి పరిచయం చేద్దాం. కంపల్సరీ చూపిస్తాను. అది నాకే ఇవ్వాలి ఫస్ట్ అవకాశం. నా షూర్ కంపల్సరీ. ఓకేనా? ఎందుకంటే నువ్వు అనుకుంటే చెడు త్రోవలో వెళ్ళొచ్చు, డబ్బులు కూడా ఈజీగా సంపాదించవచ్చు, కానీ నువ్వు అలా చేయట్లా. అందుకే నేను నాన్ వేసిన నీకు అదే నా ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. ఇదే ఫోన్ నాన్ వేసిన ఫోన్ ఆయన ఎవడికి రూపాయి జారడం అట్లాంటిది నీకు ఇచ్చాడు. మీరంటే ఆలోచించండి. సో మీ మీద నాకు కూడా ఒక మంచి గౌరవం ఉంది కాబట్టి మీ తల్లిదండ్రులని ఒక్కసారి వాళ్ళతో కూడా సమాజానికి నువ్వు ఎలా కష్టపడుతున్నావు, ఆ కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నావు సరే అనేది నేను కూడా ఇప్పుడు యాంకర్ క్వశ్చన్ అడుగుతా. అడుగు. ఓపెన్ గా 2 కెమెరాలు ఆన్లో ఉన్నాయి కదా, మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిస్తే నేను అమౌంట్ ఎంత మాట్లాడినా ఏం అడగల. ఏమన్నా అంటే ఓపెన్ గా చెప్తే డబ్బులు ఏమైనా ఇస్తావని అడిగాను. నేను ఓపెన్ గా డబ్బులు, నా క్యాబ్ డబ్బులు ఖర్చులు అయితే నా ఖర్చులకు ఏమని ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పిన. కానీ నాకు ఇంత వస్తే వస్తాను, ఇంత డిమాండ్ నీ దగ్గర చేశానా? చేయలే, ఎప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, గతంలో కూడా చేయలే కదా. 3వ ఇంటర్వ్యూ 4వ ఇంటర్వ్యూ కదా, అలాంటప్పుడు నువ్వే అర్థం చేసుకోవాలి కదా. నాకేం అవసరం ఈ ఇంటర్వ్యూ విధంగా రావడానికి, నీకు నేను ఇవ్వడం నాకు అవసరం ఏముంది? ఒక మాట ఎగ్జాంపుల్, చాలా మంది డబ్బులు అడుగుతున్నారు బయట, మరి చాలా మంది అడుగుతున్నారు. నేను ఫేస్ చేశా, ఇంటర్వ్యూ అంటే ఎంత ఇస్తారు, ఒక 5,000 ఏమన్నా అంటారు. నీ దగ్గర నేను నా విషయంలో అయితే ఎప్పుడు అడగల. నేనైతే మందిని మోసం చేసి మాత్రం బతకాలని ఎప్పుడూ అనుకోను. బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పి దొంగ మాటలు మాట్లాడము, నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చినా రాకుండా నేను బిగ్ బాస్ కి వెళ్ళకుండా పర్లేదు, కానీ అబద్ధాలు ఆడని నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నేను ఎప్పుడైనా ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటా, కానీ ప్రజల్ని మోసం చేసి రూపాయి తినాలని నా జీవితంలో నాకు లేదు, నేను తినను కూడా. నీకు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పరిచయాలు, మంచి మంచి పొలిటికల్ పరిచయాలు ఉన్నాయి, మంచి గోల్డ్ మ్యాన్స్ పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ తెలంగాణలో నీ ఆధ్వర్యంలో ఒక 100 మంది పేదవాళ్ళకైనా అన్నదానం చేయాలి, అది నా కోరిక నీతో. కంపల్సరీ దానికి నువ్వే స్పాన్సర్. ఓకే షూర్ కంపల్సరీ. 100 మందికి పేదవాళ్ళకి అన్నం పెట్టడం అంటే అది మనం ఇంకా భగవంతుడు మంచి ఆశీస్సులు ఇస్తాడు. పెడతాను అంటే ఎప్పటి నుంచో నాకు ఉంది, మరి నువ్వు చేస్తావో లేదో అని. పక్క చేస్తా. 100 మంది ఎప్పుడు చేద్దాం చెప్పు? నెక్స్ట్ మంత్ వినాయక చవితి అయినాక. వినాయక చవితి అయ్యాక ఒక 100 మంది ఇదే ఇంకా చాలా మంచి పని, అందరూ కూడా చాలా హర్షిస్తారు. నిన్ను చూసి ఇంకొక 4 కనీసం సోషల్ మీడియాలో ఉండే వైజాగ్ సత్య లాంటి వాళ్ళు కూడా కనీసం ఎవరితో ఒకళ్ళని డొనేషన్ ఇచ్చినా చేస్తారుగా. చేస్తాం. ఒక పూటైనా మనం, నువ్వు ఇప్పుడు 3 పూటలు నేను పెట్టానండి, చాలా మంది దానం చేశాను, నేను వీడియోస్ కూడా పెట్టాను కొన్ని, కానీ పద్దాక ఎందుకు పెట్టాలని చెప్పి పెట్టాను. సంపద కోసం అని పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు నిన్ను చూసి అరే బాలు పెట్టావు 100 మందికి పెట్టాడు రా, కనీసం మనం 50 మందికైనా పెట్టలేను, కనీసం ఒక 2 ఇన్స్పైర్ అయితే చాలు. అది చిన్న ప్రయత్నం. ఎప్పుడు చేద్దాం? నెక్స్ట్ మంత్ చేద్దాం. సెప్టెంబర్ మంత్ చేద్దాం, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ. సరే ఓకే డన్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రజలకి? నీ గురించి అంతా తెలుసు బాలు, నువ్వు మొత్తం అన్ని మీడియా ఛానల్లో 100 ఇంటర్వ్యూస్ ఇచ్చావు, నీ క్యారెక్టర్ తెలుసు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరికి తెలుసు, నీ వ్యక్తిత్వం కూడా అందరికి తెలుసు. కాబట్టి ఎవడెవడో డౌన్ అయినా నువ్వు డౌన్ అవ్వట్లా. సోషల్ మీడియా నిత్యం 360 రోజులు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళాలి బాలు, కంపల్సరీ నీకు సపోర్ట్ అంటుండ్రు. అవకాశం వస్తే నేను వెళ్తాను 100 సార్లు చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో సాంగ్ చేసావు, అదొకటి బెట్టింగ్ అప్పుడు చేయలేదు. అది చాలా మంది అమ్మాయిలు నేను రోడ్డు పూట వెళ్తే పిలిచి ఎన్ని దినాలు నీదో ఏదో అనుకున్నాము, నీది ఒక ఇంటర్వ్యూ, ఫ్యామిలీ ఇంటర్వ్యూ చూసాము, ఆ బెట్టింగ్ అప్పుడు చేయలేవు, నిజంగా నువ్వు చాలా మంచిగా గ్రేట్ అని అంటారు. అది చాలా 100 మందిలా నన్ను మెచ్చుకుంటారు. ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు నన్ను హ్యాపీగా మెచ్చుకుంటారు. వాళ్ళు మెచ్చుకుంటున్నారు, గుర్తుపడుతున్నారు, సెల్ఫీలు దిగడం ఒక వంతు. అంటే చాలా మంది మంచి వ్యక్తి అనేది మార్పు వచ్చింది నాకు, అది చాలని కోరుకున్నాను లైఫ్ లో. నీ మీద బ్యాడ్ కాస్తున్న వాళ్ళు ఇప్పుడు కొంచెం అఫీషియల్ గా పలకరిస్తున్నారు. అది నాకు చాలనుకున్నా కూడా. ఏదో మనం కోట్లు సంపాదించుకొని దోసుకుని బతకాలని ఏం కోరిక లేదు, ఒక దగ్గర తినాలని ఏం కోరిక నాకు లేదు. అంతేలే, మనిషికి ప్రతి ఒక్కళ్ళకి గౌరవాన్ని కోరుకుంటారు సమాజంలో. సో గౌరవం నీకు వచ్చేసింది, అది నాకు చాలు. మరి ఇప్పుడు నీకైతే మంచి పేరు వచ్చింది, చక్కగా నువ్వు 3 పూటల కడుపు నిండా తింటున్నావు. మరి ఇంటి దగ్గర కూడా ఒక మంచి ఇల్లు కట్టించవచ్చు కదా తల్లికి, అమ్మకి. మా ఇల్లు ఇప్పుడు పాత ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు కావాలి కదండి. ఇల్లు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు బాలు? నువ్వు అడిగితే అంతమంది పరిచయాలు లేవు నీకు. ఏమో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నువ్వు ఒక వీడియో పెట్టు, నీ ఫోన్ పే నెంబర్ పెట్టి ఎంతమంది నీకు సపోర్ట్ చేయరు చెప్పు. నేను ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే నేను ఫోన్ పే పెట్టి ఎప్పుడు ఎవరిని డబ్బులు అడుకోలేదు. నా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఎవరు అడుకోలేదు, ఎవరి దగ్గర కూడా నేను ఛానల్లో డబ్బుల కోసం నా ఫోన్ పే నెంబర్ పెట్టి ఏమని అడుకోలేదు. నేను ఏమనుకుంటున్నా అంటే ఇల్లు కన్నా నా ఆరోగ్యం ఉంది, మా ఇంటి వాళ్ళు తింటున్నారు కదా పర్వాలేదు, నాకు ఎమర్జెన్సీ ఏమైనా హాస్పిటల్ బాగుపడి రోగం వచ్చి పడిపోయి సచ్చే బతికిలు ఉంటే అప్పుడు పెట్టి అడుకోవాలని ఫిక్స్ అయిపోయినా. అప్పుడు ఇప్పటి వరకు ఇప్పుడైతే ఇంకా ఎందుకంటే మంచిగా ఉన్నా ఎందుకు అడుకోవాలని. ఒకవేళ మొన్న అంటే తప్పేముంది, ఇప్పుడు నువ్వేమి సమాజానికి హాని కలిగించట్లా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి
చాలా మంది ఆత్మహత్యలకు కారణం అవ్వట్లా. కరెక్టే. జనాలు ఇప్పుడు ఏమనుకుంటారు అంటే, చూడు వాని ఇల్లు కోసం వాళ్ళ అమ్మని పెట్టి అట్లా డబ్బులు దోసుకుని ఇల్లు కట్టుకుంటారు అనుకుంటారు ప్రజలు. అది కూడా ఎందుకు అనే ఒక మైండ్లో నాకు పడిపోయింది. ఇన్ని రోజులు అలాంటి తప్ప పని చేయను మళ్ళీ చేయాలని ఐడియా రావద్దని నేను చేస్తలేను. నాకు నిజంగా చెప్పాలంటే ఒకటే ఊహించుకున్నా, నేను హాస్పిటల్ పడి సవ బతుకుండి నా దగ్గర 1 రూపీ లేవు, ఒక 10 లక్షలు 20 లక్షలు కట్టాలి అని ఉన్న ఒక 5 లక్షలు నేను కట్టుకుని ఇంకొక 10 లక్షలు కట్టలేని పరిస్థితి ఉంటే నాకు తెలిసిన బావోళ్ళు కానీ నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ కానీ నెంబర్ పెట్టి అడుక్కున్నా కట్టించుకోవాలని కోరిక ఉంది. కానీ ఇప్పుడైతే అడగాలని లేదు. ఎందుకంటే గుడిసెలు ఉన్న పర్లేదు, గౌరవం ఉండాలి ప్రజల్లో. ఒక 5,000 10,000 వేస్తారు, అందరూ అడిగితే వేస్తారు. కానీ జీవితాంతం అడుక్కుని తిన్నా కదా, కట్టుకున్నా కదా ఇల్లు, మా అమ్మకు మంది సొమ్ము అని ఆ పేరు వద్దని అనుకున్నాండి. ఏం లేదు. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా దాచావా? ఎంత ఉంది అకౌంట్ లో? ఏం లేదండి, ₹1,00,000 పైన ఉంటుంది. ₹1,00,000? 1,00,000 ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా ఎంత ఉందంటే 60,000 80,000 ఉంది. 60,000 80,000 ఉంది. చూపిమని చూపిస్తా నేను ఓపెన్ గా. ఎందుకంటే అనుకోవచ్చు బాల దగ్గర ఎంత అమౌంట్. రెంట్ ఇల్లేనా ఇప్పటికి? రెంట్ రూమ్? నేను రెంట్ రూమే ఉంటాను. రెంట్ నా రెంట్ 2,500. 2,500 సింగిల్ రూమ్? సింగిల్ రూమ్ పైన. ఉప్పల్లోనే ఉంటున్నావా? ఉప్పల్లోనే ఉంటుంది. ఉప్పల్లోనే ఉంటున్నావు. షోస్ చేస్తున్నావు, ఈటీవీలో ప్రోగ్రామ్స్ చేస్తున్నావు. లేదు, నాకు ఏదైనా అవకాశం వస్తే సాంగ్స్ కానీ గిట్ల ఇంటర్వ్యూ. ఎంత తీసుకుంటావు ఒక సాంగ్? ఇప్పుడు మొన్న ఏదో సాంగ్ రిలీజ్ అయింది, ఎంత తీసుకున్నావు? దానికి నేను ఫుల్ సాంగ్ చేసిన కూడా 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు. మంచి వైరల్ అవుతుంది అది. ఇక చిన్నగా సైడ్ రోల్ అయితే 5,000 10,000 ఇస్తారు. 5,000 10,000 ఇస్తారు. సినిమా అవకాశాలు రావట్లేదు? ట్రై చేయట్లేదు? చేశాను కదా, మొన్న ఒక మూవీ చేశాను, బకాసూర్ రెస్టారెంట్ మూవీ చేశాను కదా, దానిలో ఆఫర్ వచ్చింది. ఇంకా రోజుకి 5,000 3 రోజులు చేశాను. 3 రోజులు చేశాను. ఎక్సలెంట్గా ఉంది. ఎట్లా ఉన్నారు మిగతా స్టార్స్, సోషల్ మీడియా స్టార్స్? వైజాగ్ సత్య మా బ్యాచ్ అంతా గుడ్ పర్సెంట్, అందరూ జెన్యున్గా ఉన్నారు. కానీ పర్వాలేదు, మంచిగా ఉంటున్నాం. కానీ ఇక మంచి అవకాశాలు రావాలి మాకు కూడా, కొన్ని షోలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతే. అంటే దాదాపు ఒక 7 ఏళ్ళు కష్టపడ్డావా బాలు సోషల్ మీడియాలో ఈ ఫేమ్ రావడం కోసం? 10 ఏళ్ళు పట్టింది? నేను ఒక 3-4 సంవత్సరాలు కష్టపడ్డా బాగా. 3-4 సంవత్సరాలు తర్వాత ఇక నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఈవెంట్లు చూసినా నువ్వే ఉంటావు. నన్ను పిలుస్తున్నారు. ఇప్పుడు షాపులు ఓపెనింగ్ కూడా వెళ్తున్నావు బాలు నువ్వు? మొన్ననే ఇది నెల్లూరు బట్టల షాప్ ఓపెనింగ్ అయింది. రమ్మని అడిగారు, నేను వెళ్ళలేకపోతలేక. ఎంత ఇస్తానన్నారు ఒకవేళ వెళ్తే? 15,000 ఇస్తాను. కానీ నేను వెళ్ళలే. ఎవరు వెళ్ళిందంటే ఈమె సామాన్ లాంటి వెళ్ళింది. ఓహో, సామాన్ లాంటి వెళ్ళిందా? ఆమె నన్ను గెస్ట్ గా ఇద్దరు అనుకున్నారు. ఓకే. నేను క్యాన్సిల్ అయినందుకు ఆమెను పిలిచారు. అంటే ఆమె ఒక్కతే వెళ్ళిపోయింది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు భగవంతుడు నీకు మంచి కెరీర్ ఇచ్చాడు. చాలు నాకు తినడానికి, చక్కగా ఆరోగ్యంగా ఉన్న చాలు. మరి హైదరాబాద్కి ఇంత, ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమి ఇస్తావు నువ్వు? నేను ఇంత సెలబ్రిటీని చేసి ఇంత గుర్తింపు ఇచ్చిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలి కదా నువ్వు. నిజంగా చెప్పంటే నేను మంచి ఒక రేంజ్లో ఎదిగిన అనుకో, ఒక రేంజ్లో ఎదిగి నేను రూపాయి సంపాదించుకున్నాను అనుకో, కంపల్సరీ ప్రజలకు ఏదో ఒక సేవ చేస్తా. అంతేగాని ధర్మంగా నిజాయితీ చేస్తాను. కానీ సంపాదించుకున్న కారు కొనుక్కుని హైదరాబాద్ పెద్ద ఇల్లు కట్టుకుని తిరగాలంటే కోరిక లేదు. ఇప్పుడు కారు లేదు కానీ? నాకు కారు లేదు, ఇల్లు లేదు హైదరాబాద్. బండి కూడా లేదు. ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చినాయన్నీ అయిపోతాయి బాలు. నెలలో ఒక 50-60 వేలు చంపడి నాకు తెలిసి ఇప్పుడు 1,50,000 సంపాదిస్తున్నాం అని నువ్వు అనుకుంటావు. నెలకు రూపాయి రాదు ఇప్పుడు ప్రజెంట్గా. అది అదొకటి మందిది, ఒక రెస్టారెంట్ ఒకటి చేస్తా. అదే అంటే 3 నెలలు చేస్తే 60,000 వస్తున్నాయి, ఇస్తుంది మేడం. 3 నెలలకు 60,000? నెలకు 60,000? నెలకు 60,000. నెలకు 60,000. 60,000 మా మమ్మీ గోళ్ళకు, మా అన్న పిల్లలకు, మా చెల్లికి, నా బట్టలకు, నా రెంట్కు, నా ఫుడ్కు ఎన్నో ఖర్చు అవుతాయి. అవి అంటాం. కానీ మనకు ₹1,00,000 జీతం వస్తే ₹1,00,000 నెల వరకు అయిపోతుంది. 10,000 జీతం వస్తే 10,000 ఖర్చు నెలకు అయిపోతుంది. ఎంత వచ్చినా ఉండయండి, ఖర్చులు అయితేనే ఉంటాయి. బాలు, ఇప్పుడు మొన్న కుకట్పల్లిలో సహస్ర అనే చిన్న పాపని ఒక 10వ తరగతి చదివే బాబు చంపేశాడు, విన్నావా? విన్నాను. ఏమంటావు దాని మీద నువ్వు? అంటే సమాజం, మనుషుల్లో సైకో లక్షణాలు ఎక్కువైపోతున్నాయి. పసిపిల్లల దగ్గర నుంచి ఒక వయసు వాళ్ళేమో ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వీళ్ళు 10వ తరగతి కూడా పాస్ అవని ఈ పిల్లలేమో హత్యలు కూడా చేసేంత ధైర్యం వస్తుంది. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటావు? నాకున్న నాలెడ్జ్లో నేను ఏం చెప్పగలుగుతానంటే, ఒక అబ్బాయి మన ఇంటి పక్కల ఉంటున్నాడు, ఆయనతో మనం క్లోజ్గా మాట్లాడుతుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫస్ట్ క్వశ్చన్. ఆ అబ్బాయిని మన ఇంట్లో పిలుచుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసిపోతుంది. ఒక రిచ్ పీపుల్ అబ్బాయిని పిలుచుకుంటే అలాంటి పని చేయడు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి కాబట్టి. లేని అబ్బాయి ఉన్నాడు అనుకో, కొంచెం రెంట్కి ఉండి కిరాయి ఉండి మన ఇంట్లోకి రానిస్తున్నామంటే మన గురించి బ్యాక్గ్రౌండ్కి ఎప్పుడు ఏం చెప్పుకోవద్దు ఆయన ముందల. మనం ఎప్పుడు ఓపెన్గా మాట్లాడుకుని హస్బెండ్ కానీ పిల్లలు కానీ లొల్లి పెట్టుకుంటామో పతలోనికి అలసి అయిపోతుంది. ఇలా పరిస్థితి ఇలా ఇల్లు పోయినప్పుడు దొంగతనం తెలిసిపోతుంది. వీళ్ళ ఇంట్లో దొంగతనం చేయదు. అప్పుడు ఎవరైనా అడ్డు చిన్నపిల్లలను కూడా చంపేయడానికి దిగజారలేకపోతారు పబ్లిక్. వాడు ఎందుకు అసలు చంపేంత ఎందుకు
వాడికి అంతలో పసిపిల్లాడు, వాడు 10వ తరగతి, మహా అయితే 14 ఏళ్ళు వాడికి. సమాజాన్ని ఇంకా సరిగ్గా చూడాలి, బయటకు కూడా వచ్చి ఉండడు సరిగ్గా. చంపేంత ధైర్యం ఎట్లా వస్తుంది వాడికి అని. డబ్బులు దొంగతనం చేశాడా? ఏం దొంగతనం చేసాడు? వాళ్ళ ఇంట్లో డబ్బులు ఏదో దొంగతనానికి ఏదో వెళ్ళాడు, బంగారము డబ్బుల కోసం వెళ్ళాడు. పిల్ల చూసిందని చంపేసి. ఆ పిల్ల మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు కదా, చెప్తుందిగా, చెప్పొద్దనే చంపేసిండు. అంటే ఎంత ధైర్యం బాలు అసలు నిజంగా. వాళ్ళ పిల్లలకి సైకో లక్షణాలు నిజంగా. ఆ టైంలో ఎవరైనా చంపుతాడు, సంపొద్దు కానీ అలా చేస్తారు అబ్బా. అందుకే మనం పిల్లల్ని కూడా ఇంట్లో మనం వదిలేయొద్దు, అట్లా ఉంటారుగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు భార్యలు ఎక్కువ భర్తలను చంపేస్తున్నారు, అది కూడా జరుగుతుంది ఎక్కువ. ఎందుకని అంటావు? ఎక్కడ తప్పదు అంటే అక్రమ సంబంధాల కారణం? ఆ కారణం అక్కడ సంబంధాలు. ఇప్పుడు ఎందుకంటే భర్త మంచిగా చూసుకుంటే భార్య బాగుంటది. ఈ మధ్యలో భార్య పట్టించుకోకుండా బయటదంతా పోతుంటే, ఈమె దగ్గర ఏమి ఉండకుంటే ఈమె వేరే కాపురం పెట్టుకుని మొగని చంపేస్తుంది. బయట దానికి ఎక్కువ రుచి మారితే ఇంటి రుచి తెలియదంట. ఇప్పుడు చాలా మంది బయట రుచి కానీ ఇంటి రుచి తినాలనుకుంటారు. అలా జరిగిపోతుంది. కానీ మారాలబ్బా దయచేసి అమ్మ, భర్తలు అలాంటప్పుడు చంపొద్దు. కావాలంటే వెళ్ళిపోండి, ఎవరైనా వస్తే వదిలేసి, లేదా చెప్పండి ఓపెన్గా, మాకు మీరు వద్దండి, నేను వేరే అబ్బాయిని ఉంచుకున్నానని ఓపెన్గా చెప్పి వెళ్ళిపోండి. కానీ చంపడం ఎందుకు? చంపిన తర్వాత మళ్ళీ చట్టంకి వాళ్ళు దోషులుగా నిలబడాల్సిందేగా. లేదంటే చంపిన సరే ఇప్పటి నుంచి భర్తలను ఎవరన్నా భార్యలు చంపేస్తే ఎంబడే ఉరి తీయండి, భర్తలను చంపేస్తే భర్తలను ఉరి తీయండి, దరిద్రం పోతుంది, మళ్ళీ ఎవరు చేయరు. ఇంకొకరు వాళ్ళ వల్ల ఇంకొకరు చచ్చిపోరు. ఇంకా ఎమ్మెల్యేట్ ఉరి తీశారనుకో టెన్షనే ఉండదు, ఇంకా టెన్షనే ఉండదు. వాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? నా పెళ్ళి టైం పడుతుంది. చేసుకుంటావా? చేసుకున్నా కొంచెం టైం పడుతుంది. ఎవరైనా ప్రపోజల్ చేస్తున్నారు అమ్మాయిలు? ఎవరు చేయలేదు ఇంకా. ఎందుకని? చేశారు ఒకరు. మరి ఏం చెప్పావు? ఓకే అని చెప్పాను. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ లో ఉన్నాం. అయితే త్వరలో పెళ్లి చేసుకుంటాడు బాలు, డెఫినెట్లీ. 4 ఏళ్ళ నుంచి చెప్తున్నావు ఇలా, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే బాబా ఉట్టే కదా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి మీరు. సర్జరీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి మీరు. అలా అంటే సర్జరీస్ ఎవరు ఇక్కడ చేసుకోరండి, మీరు చేసుకుంటారేంటి? సర్జరీ లాగే అలాంటి ఏం లేదు. రైట్, ఇక అంతే, మాట్లాడాల్సినవన్నీ మాట్లాడాం. సమాజానికి మాత్రం నువ్వు ఉపయోగపడాలి. 100-150 మందికి పేదవాళ్ళకి అన్నం పెట్టాలి నువ్వు. నీకు ఇంకా భగవంతుడు మంచి బ్లెస్సింగ్ ఇస్తాడు. థ్యాంక్ యూ. అర్థమైందా? డెఫినెట్లీ చెయ్యాలి. బాలు ఇది చేస్తాడు ఫ్రెండ్స్. ఇది బాలు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో చేస్తానంటున్నాడు. చేస్తాడో లేదో మీరు గుర్తుపెట్టుకొని కామెంట్లు పెట్టాలి. బాలు ఎంతమందికి చేస్తాడని అనిపిస్తుంది, లేదు ఇతను ఊరికే మాటలు చెప్తున్నాడు అనేది మీకు ఎంతమందికి అనిపిస్తే కామెంట్ పెట్టండి. నాకైతే చేస్తాడనే కాన్ఫిడెంట్ ఉంది. ఏ బాలు ఎంత మహా అయితే 10,000-15,000 20,000 ఖర్చుగానండి. దానం చేయమని కంపల్సరీ చేస్తాను. అలా నేను దానాలు చేస్తాను. ఏముందని 20,000 పెడితే మన కుంపలు మునుగుతాయి. అట్లాంటి నన్ను నేను దానం చేసే మనిషి కానీ ఒక దగ్గర దోసుకుంది నన్ను. రైట్ బాలు, థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. బిగ్ బాస్ కూడా వెళ్ళాలి. చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. నీలాంటి వాడు బిగ్ బాస్లో ఉంటే అసలు నువ్వేం చేస్తావు, నీ వ్యక్తిత్వం ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి జనాలు బిగ్ బాస్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమాజానికి నువ్వు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలు, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఉప్పల బాలు. ఆంధ్ర అందగాడు, తెలంగాణలో కూడా అందగాడే. సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తూ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. మర్చిపోయా, ఎండింగ్ చేసే బదులు అఘోరీగాడి గురించి గట్టిగా మాట్లాడుతున్నావు. ఎందుకని? అదొకటి చెప్పు. అఘోరీగాడు మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఇంకా మూగోళ్ళు ఎంబడబడి మూగోళ్ళని పెళ్లి చేసుకొని వీడియోలు చేసి మళ్ళీ పబ్లిక్ లో మళ్ళీ జైలుకోవడం ఎందుకని ముందు దగ్గర చెప్పావు. వాళ్ళు మార్పు వచ్చింది కదా, జైలుకి వెళ్ళి వచ్చిన మార్పు వచ్చింది. కొంచెం మాటలో గంభీరం తగ్గింది, గర్వం పోయింది, నిదానంగా డౌన్ స్లోగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు రెచ్చిపోయాడు. అంతే, ఏదైనా సరే. నేను ఫోన్ చేశా, బాబు జాగ్రత్త, ఎవరో అన్నాడు ఫస్ట్, మొన్నే చేశా. నేను భాను మేకల జర్నలిస్ట్ అని అన్నా. మళ్ళీ జైలుకి పంపిద్దాం అనుకుంటున్నావా నన్ను అన్నాడు. కాదు, నీకు ఫోన్ చేసింది, గౌరవంగా బ్రతుకు, పోలీసు వాళ్ళని బూతులు తిట్టొద్దు, ప్రభుత్వాలను బూతులు తిట్టొద్దు, గౌరవించు రాజకీయ నాయకుల్ని, పోలీసు వారిని గౌరవించు, ఈ ఆడపిల్లల జోలికి పోవద్దు, ఆడపిల్లలను మోసం చేయొద్దు, భక్తి పేరుతో జనాలను మోసం చేయొద్దు, వారి యొక్క అమాయకత్వాలతో భక్తి అన్న ముసుగులో డబ్బులు దోచుకోవద్దు, ఈ గనక చేస్తే నువ్వు మళ్ళీ జైలుకి పంపిస్తా అని చెప్పి ఏమన్నది, పెట్టేసింది ఫోను. అదే కదా, పెట్టేసింది. ఏం లేదు, పెట్టేసాడు, ఏం లేదు, బ్లాక్ చేసేసాడు, ఇంకా చేయడు. సో అది అఘోరీగాడి విషయంలో నువ్వు కూడా కోపం ఉంది కదా నీకు, ఎందుకు అలా మోసం చేయడము, మధ్య డబ్బులు తీసుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా రూపాయి జమ చేసి డబ్బులు పెడుతున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక మనిషిని మోసం చేస్తే, పల్లె ప్రశ్న దానం చేస్తాను చెప్పి మోసం చేసిండు ప్రజలు, రైతు బిడ్డని, ఎంత బాధ అనిపిస్తుంది ప్రజలు. ఎవరికైనా ఆశ ఉంటది కదా, అలాంటప్పుడు నువ్వు ఇయ్యనని చెప్పు, మాట చెప్పకూడదు. ఎందుకు చెప్పావు? రైతులకు ఎందుకు బిల్డప్ ఇచ్చావు? ఆ ఒక్క రూపాయి పెట్టకుండా ఆ డబ్బులని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు,
వాళ్ళ అమ్మకి బంగారం చేయించాడు, ఇంత కొనుక్కున్నాడు, ఆడ ప్లాట్ ఇటు దెంగి తిన్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు అంతే. రైట్, థ్యాంక్ యూ బాలు, Thank నీ you so విలువైన much. సమయాన్ని మాతో కేటాయించావు. సో ఫ్రెండ్స్, ఇది నేను ఏ ఇంటర్వ్యూ చేసినా సమాజానికి యూస్ఫుల్ కంటెంటే ఇస్తా. అంటే బాలులో కూడా ఇతనితో చూశారుగా ఇప్పుడు ఎలాంటి మంచి మాటలు చెప్పించాను, అతనితో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టబోతున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ బాలుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.